ప్రభునందు ప్రియులారా, ఈ దినము దేవుని వాగ్దానం చదువుకుందాం. అతడు నీటి కాలువల యోరను నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును అని ఈ దినమున ప్రభు తన మాటను వాగ్దానముగా మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఈ వాగ్దానం నీ పట్ల నెరవేర్చబడాలి అన్నా, వాగ్దాన ఫలము నీవు అనుభవించాలి అన్నా, వాగ్దానానుసారమైన ఇహపర సంబంధితమైన ఆశీర్వాదంతో నీవు నింపబడాలి అన్నా, వాక్యాన్ని ధ్యానించే వ్యక్తిగా, దేవుని వెంబడించే వ్యక్తిగా నీవుంటే ఇటు ఆశీర్వాదం నీవు అనుభవిస్తావని దేవుని వాక్కు తెలియజేస్తుంది. కనుక ఈ ఉదయకాల సమయమున దేవునిపై, దేవుని మాటపై ఆధారపడుచు వాక్యాన్ని పట్టుకుని దినాన్ని ప్రారంభిద్దాం. ప్రతి విషయంలో నీకు నెమ్మది, సంతోషము, సమాధానము, ఆరోగ్యము, క్షేమం సమస్త విషయాల్లో ఆయన అనుగ్రహించి ఆయన వాక్యానుసారంగా నిన్ను ఆశీర్వదించునుగాక. ప్రార్థన. తండ్రి, ఈ వాగ్దానము ప్రతి ఒక్కరి పట్ల నెరవేర్చండి. మ్యారేడ్ డే అలాగే బర్త్డే జరుపుకుంటున్నారో ప్రియ బిడ్డల్ని దీవించి ఆశీర్వదించమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్.